మీకు కావాల్సినవి ఇక్కడున్నాయి. ఏం జరుగుతుంది? ఫ్రాడ్ జరుగుతుంది. ఏంటి భాను, నువ్వనేది నిజమేనా? జయమ్మ, వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇప్పటిదాకా మనందరినీ మోసం చేస్తూనే ఉన్నారు. డామిట్, మోసమేంటి? ఓడిపోతామనేసరికి భయమేసి ప్లేట్ మారుస్తున్నారా? ప్లేట్ మేం మార్చడం లేదు మిస్టర్ దొంగబాబు. మీరిద్దరే కార్డ్స్ మారుస్తున్నారు. ఈ 3 కార్డ్స్ వీళ్ళు టేబుల్ కింద దాచుకున్న కార్డ్స్. మోసం. ఏంటి మోసం? ఎవరిది మోసం? ఇదిగోండి, అందరూ చూడండి. చెప్పు, దొంగ బాబు అండ్ దొంగ భార్య ఏజీ ఎంత నిజాయితీగా ఆడినా నువ్వు దొంగ ఆట ఆడావు. మధ్యలో నన్ను ఫూల్ని చేసి వీళ్ళందరితో మాటలు అనిపించావు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ప్రూవ్ చేశాను. ఎందుకురా నా కుటుంబం మీద ఇంత పగ? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఒక్కసారి బుద్ధి చెప్పినా నువ్వు ఇంకా మారలేదు. ఛీ! ఇది దీపావళి ముందు లక్ష్మీదేవిని కొలిచే పూజలో భాగంగా జరిపే ఇంటి ఆచారంరా. ఆటలో గెలిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉందని పూజిస్తాం. ఓడిపోతే డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అమ్మవారి హెచ్చరింపుగా భావించి జాగ్రత్త పడతాం. అంతేకాని నీలాగా వ్యసనాలకి బానిసే ఆడే ఆట కాదురా. నువ్వొక భార్యవేనా? భర్త తప్పు చేస్తే బుద్ధి నేర్పాల్సింది పోయి నువ్వు వీడితో చేతులు కలుపుతావా? నా కోడల్ని చూడవే, ఇవాళ తన తెలివితో నా ఇంటిని, నా కొడుకుని, నా ఆస్తిని కాపాడింది. భార్య అంటే అలా ఉండాలి. వదిలే జయమా, నువ్వు హెచ్చరించినా నేనే రానిచ్చాను. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. వెళ్ళరా. అలా ఎలా వదిలేస్తామేజీ?
వీణ్ణి పోలీసులకి పట్టించండి. అవసరం లేదు. మా కాలనీలో గెలిచిన వాళ్లకు వీర తిలకం దిద్దుతారు. అలాగే మోసం చేసిన వాళ్లకు నల్ల రంగు పూస్తారు. ఈ ఇంటి కొడుకులు కోడళ్ళు మా ఇంటికి బానిసలుగా రావాలి. భాను, ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఒక్కటిచ్చానంటే ఫేస్ పేక ముక్క అయిపోద్ది. జాగ్రత్త. గెట్ అవుట్. నాకు నల్ల రంగు పూస్తావు కదూ, నీ జీవితం మీద మచ్చపడేలా నేను చేస్తాను. నీ నుదుటి బొట్టు తుడిచేశాకే ఈ నల్ల రంగు తుడిచేసుకుంటాను. ప్లీజ్ వదిలేయండి. సారీ. బతికిపోయావు. ఇంకోసారి నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ కనిపించావు, నీ అంతు చూస్తాను. నడవరా బయటికి. పెడతాను. ఏ ఫ్యామిలీ కోసం నువ్వు ఇంత ఆరాటపడుతున్నావో ఆ ఫ్యామిలీలోనే నీకు శత్రువులు ఉన్నారు. అది తెలుసుకో ముందు నువ్వు. నా ఫ్యామిలీ గురించి నువ్వు నాకు చెప్తావేంట్రా? వెళుతూ వెళుతూ నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను అనుమానించేలా చేసిపోదాం అనుకుంటున్నావేమో. నువ్వు చెప్తే నమ్మేంత అమాయకుడేం కాదు. నీ కర్మ అనుభవిస్తావు. ఏ పోరా. నా కోడలు అసాధ్యురాలు. ఆఖరి నిమిషంలో ఆ మోసం బయట పెట్టకపోతే నా కొడుకు, నా కుటుంబం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. నీ వల్లే నా ఇంటి పరువు నిలబడింది నా తల్లి. ఏం లాభం? ఇంత చేసినా కొందరు థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇవి నీ కార్ కీసే. ఇందాక ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను కొట్టి గెంటేసినప్పుడే కింద పడ్డాయి.
ఏదో అన్నావు. ఏజేని నడివీధిలో నిలబెడతానన్నావు. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? నీకన్నా నేనే నయం. తప్పు చేసి దొరికిపోయినా ఈ ఫ్యామిలీలో నాకు ప్లేస్ ఉంది, ఈ ఇంట్లోకి నాకు ఎంట్రీ ఉంది. నీకింక లైఫ్లో ఇంట్లోకి ఎంట్రీ లేదు. మళ్ళీ దొరికిపోయావు కాబట్టి నిన్నీ జీవితంలో ఏజే నమ్మడు. గెట్ లాస్ట్. ఏయ్ అబ్బా, ఇతనితో మనకి మాటలేంటండి? రండి వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. మీ చావేదో మీరు చావక ఈ ఇంట్లో మీకో శత్రువు ఉన్నాడని చెప్పావు కదా, గుర్తుపెట్టుకుంటాను. నీకు గెలిచే దమ్ము లేక దొరికిపోయి తన్నులు తిని అతని భార్యతో నల్లబొట్టు పెట్టించుకొని ఆ అక్కసుతో నన్ను ఇరికించాలని చూస్తావా? ఇక నుంచి ఏజేకే కాదు, నీకు నేను కూడా శత్రువునే. గుర్తుపెట్టుకో. ఎలా? ఏమండి పదండి. ఎంత పెద్ద గండం నుంచి సేవ్ చేశాను. ఒక్క థ్యాంక్స్ చెప్తే ఈ హిట్లర్కి సొమ్మేం పోయింది. నీకోసమే చూస్తున్నాను, రా. ఇప్పటికి గుర్తొచ్చిందేమో థ్యాంక్స్ చెప్పాలని. మనకిలాంటి తెలివితేటలన్నీ పుట్టుకతోనే వచ్చినట్టు హిట్లర్తోనే ఒప్పించాలి. అసలు నీకు ఇలాంటి తెలివితేటలన్నీ పుట్టుకతోనే వచ్చాయా? మధ్యలో నేర్చుకున్నావా? అఫ్ కోర్స్, బై డిఫాల్ట్ నేను ఇంతే. చిన్నప్పటి నుంచి నేను ఇంతే. చిన్నప్పటి నుంచి నిన్నెవరూ తీసుకెళ్ళి జూలో ఎందుకు పెట్టలేదు? మధ్యలో కుక్కను జుజ్జు అని పిలిచినట్టు జూన్ ఎందుకు పిలిచారు? ప్రమాదకరమైన జీవాలన్నిటినీ జనాల మధ్యకి రాకుండా తీసుకెళ్లి జూలోనే జాగ్రత్తగా పెడతారు. నిన్నెందుకు ఊరి మీదకు వదిలేశారు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నిన్ను జూలో పెట్టకపోవడం వల్లే కదా మా ఇంటికి వచ్చి పడ్డావు. మా పరువుతో ఆడుకుంటున్నావు. అంత పరువు తక్కువ పని నేనేం చేశాను? నోర్మయ్, ఏం చేశాను అని ఇన్నోసెంట్గా అడక్కు. చేసిందంతా నువ్వే. నా మట్టుకు నేను కార్డ్స్ ఆడుతుంటే కోతిలా ఎగురుకుంటూ నాకు చూపించు అను నన్ను టోటల్గా కన్ఫ్యూజ్ చేశావు. నీ సుత్తి సోది భరించలేక నేను వెళ్ళిపోతే పాతిక్కో పరక్కో పెట్టి ఆడతావులే అనుకున్నాను. టోటల్ మా ఫ్యామిలీనే పెట్టి ఆడతావా? బుద్ధుందా నీకు? జ్ఞానం ఉందా నీకు? తెలివి ఉందా నీకు? ఆపండి. ఒక తిట్టు డైజెస్ట్ అయ్యేలోపే ఇంకో తిట్టు తిడతారేంటి? హిట్లరా తిట్లరా? నిన్ను తిట్టడం కాదు, నిన్ను అసలు. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఏంటి సార్ నేను చేసిన తప్పు? పశువుల దొడ్లో మీ పెద్ద కోడలు పెద్ద కొడుకు పాలేర్లలా పని చేయకుండా ఆపడమేనా నేను చేసిన తప్పు? నీ రెండో కోడలు ఆ మేకప్ల మాయ ఆ దొరబాబు ఇంట్లో వంట పని ఇంటి పని చేయకుండా కాపాడమేనా నేను చేసిన తప్పు? నీ చిన్న కోడలు పేడ ముద్ద తీసి నీళ్లలో కలిపి సగం తల మీద సగం నేల మీద పోసుకుంటూ కల్లాపు చెల్లి కర్మ పట్టకుండా చేయడమేనా నేను చేసిన తప్పు? న్యాయానికి ఫాలోయింగ్ లేదు, మంచితనానికి షెల్టరే లేదు. మీసాలు ఇలా తిప్పుకుంటూ వాసాలు లెక్క పెట్టే వాళ్ళని మోసాలు చేసే వాళ్ళని వదిలేసి సాయం చేసిన నా మీద సాయుధ పోరాటం చేస్తారా అసలు? అబ్బో, నోరెత్తావంటే కిటికీ గ్రిల్స్ పీక్ మరి బయట గెరాడేస్తాను. మీరేమైనా చేయగలరు. కిటికీ మీది, గ్రిల్స్ మీవి, కానీ బాడీ నాది. డ్యామేజ్ అయితే ఎవరు రిపేర్ చేస్తారు? అయినా నేను మిమ్మల్ని సేవ్ చేశానా? మీరు నన్ను సేవ్ చేశారా? ఆ పందెం వాడు పెట్టింది. అందులో మీరు, మీ రెస్టారెంట్, ఆ 3 ముద్దుగుమ్మలు, మీ ఇద్దరు స్టాట్యూ లాంటి కొడుకులే ఉన్నారు. నేను మాత్రం లేను. అయినా సరే వాడి బండారం బయట పెట్టి మీ అందరినీ సేవ్ చేశాను.
అసలు నువ్వు ఆడకపోతే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. అసలు మీరు ఆడితే పరిస్థితి ఇంకా దూరం వెళ్ళేది. మీరు నాకు వాచ్మెన్ డ్యూటీ వేసినట్టు ఆ దొరబాబు మీకు డ్రైవర్ కమ్ వాచ్మెన్ కమ్ సెక్యూరిటీ కమ్ అసిస్టెంట్ డ్యూటీలు వేసేవాడు తెలుసా? నేను ఆడితే ఎందుకు ఓడిపోతాను? ఎందుకంటే వాడు ఫ్రాడ్ చేస్తున్నట్టు మీరు కనిపెట్టలేదు కాబట్టి. వాడు కార్డులన్నీ కింద అంటించుకుని ఒక్కోటి తీసి ఒక్కొక్క గేమ్ గెలుస్తున్నాడు కాబట్టి. అది కనిపెట్టింది నేను కాబట్టి. నా చేతులు కంటుకున్న గమ్మ వల్ల వాడు ఫ్రాడ్ చేస్తున్నట్టు గమనించాను. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. నువ్వు సమర్థించుకోకు. నీకంటే తెలివైన వాడినే నేను. వాడిని అంత తేలిగ్గా ఎలా నమ్ముతాను అనుకున్నావు? నేను వాడితో ఆడుతూనే కనిపెట్టాలని చూస్తున్నాను. ఈలోగా నీకు సాక్ష్యం దొరికింది కాబట్టి ఇదంతా నీ అకౌంట్లో వేసేసుకున్నావు. ఓ అవునా, అలాగా. మీరంత పుడింగులైతే ఒక పని చేయండి, చూస్తాను. ఏయ్, మాట్లాడుతుంటే మధ్యలో వాష్రూమ్కి వెళ్తావేంటి? ఆగలేవా? చిచి, నేను వెళ్ళేది అందుకు కాదు. సినిమాలో ఇంటర్వెల్ అనుకుంటుందా ఈ బేకారీ? పేస్ట్ ఎందుకు? వేస్ట్ చేయడానికి. ఏయ్, ఏం చేస్తున్నావు? మీరు కింగ్ కాంగ్, జేమ్స్ బాండ్, బాహుబలి, ప్రభాస్ అనుకుంటున్నారు కదా. అన్నిటిలో మీరే పర్ఫెక్ట్ అని మీకు మీరే అనుకుంటున్నారు కదా. ఇదంతా ట్యూబ్లో పెట్టేసి అప్పుడు మాట్లాడండి. ఇదేం వేస్ట్ టాస్క్? పేస్ట్ టాస్క్. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. ఈ పేస్ట్ నేను మళ్ళీ ట్యూబ్లోకి ఎక్కించడం అంటే నీ బుర్రలోకి మెదడనే పదార్థాన్ని ఎక్కించడంతో సమానం కాబట్టి నాకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ నువ్వు ఒక పని చేయాలి. షో నీకు దమ్ముంటే ఇందులో నుంచి ఇంకా పేస్ట్ తీసి చూపించు. ఇదేం వేస్ట్ టాస్క్? పేస్ట్ టాస్క్. పనికి మాలిన టాస్కులు తెచ్చి నన్ను క్వశ్చన్ చేస్తావా? ఇది టాస్క్ కాదు, రిస్క్. ట్రై చేయి. వాచ్మ్యాన్, సైకిల్ బిల్ ఎవరు మోగిస్తున్నారు? ఏ బేకారీ,